వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూలకు వచ్చి అడుగుతారు, ఏందో అడ్డా గడ్డ అంటారు. నేను ఒకటే చెప్పినాను, అడ్డలు లేవు, గడ్డలు లేవు, సేవగడ్డలు లేవు. ఇక్కడ ఉండేది మాత్రం ప్రజలు. 20 సంవత్సరాల నుంచి కాలువలు, రోడ్లు, మినిమం ఉండాల్సిన మౌలిక సదుపాయాలు, తాగడానికి నీళ్లు లేకుండా ప్రజలు ఉన్నారు. ఈ ప్రజల కోసం పని చేసే వాళ్ళు ఇక్కడ ప్రజాసేవ చేసిన లెక్క అవుతారు. మీరు అనుకుంటే ఏదో మా అడ్డా గడ్డ అంటే ప్రజలు దానికి ఒప్పుకోరు. ఈ రోజు ఎప్పుడో ఏర్పడింది కడప. ఈ దినం మనం తాగడానికి నీళ్లు లేవు. వీళ్ళు అనుకోయింటే, వీళ్ళకు పని చేసే తత్వం ఉండింటే, వీళ్ళు ప్రజాసేవ తత్వం ఉండింటే, ఈ వైసీపీ పార్టీలో వాళ్ళు వీరికి నీళ్లు తేవడం పెద్ద సమస్య. మళ్ళీ ఒక్కొక్కరం 10 ఏళ్ళు అంటారు. మనం గెలిచిన వెంటనే మీ ప్రతినిధిగా దేవుడి నుంచి మాకు నీళ్లు లేవనే మాట రాష్ట్రం మొత్తం వినే విధంగా వినిపించినాం. ప్రతి ఒక్కరు మాట్లాడతారు, కడపలో నీళ్లు లేవా, ఈ రోజు 2025లో కూడా తాగడానికి నీళ్లు లేవా అని. అంటే అందరూ చర్చించుకుండే అంత పెద్ద ఎత్తున మనం గలం వినిపించడం మొదలు పెట్టాం. అందుకు ఫలితమే చంద్రబాబు నాయుడు గారు మహానాడుకు వచ్చి కడపకు నీళ్లు ఇస్తున్నామని చెప్పేసి అంత పెద్ద సభా వేదిక సాక్షిగా చెప్పిపోయినారు. వెంటనే 3 రోజుల్లో దాని ఎస్టిమేషన్స్ చేసి రమ్మని చెప్పేసి మన కడపలో ఉన్న అధికారులను ఆదేశించడం జరిగింది. నీళ్ళ కోసము ఆ ప్రపోజల్స్ వెళ్ళి అవి పాస్ అయ్యి టెండర్ కూడా పిలిచేసినారు. ఇప్పుడు 1 నెల అయింది మహానాడై మనకి. అంటే మన సమస్యల కోసం మనమే